మేడం మీ యొక్క ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎక్కువగా ఏ టాపిక్స్ మీద మీకు అడగడం జరిగింది? ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి మీకు? నాకు ఫస్ట్ అయితే నా వర్క్ ప్రొఫైల్ మీద వచ్చాయి. నేను చేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కాబట్టి మనకి హైడ్రోజన్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ వీటి కంపారిజన్ అండ్ ఇప్పుడు మనకి ముందుకి ఇండియా గ్రీన్ వెహికల్స్ టువర్డ్స్ వెళ్తుంది కదా, సో ఒక పాలసీ లాగా నెక్స్ట్ 15 years ఎలా ఉండాలి అనేది అడిగారు. ఇది కాకుండా ఇట్లా కొంచెం సిచ్యువేషనల్ ఆర్ ఆన్ ద లైక్ ఇన్ ద మూమెంట్ థింకింగ్ టైప్ క్వశ్చన్స్ అడిగారు. మీరు ఒకవేళ డిఎం అయితే ఏం చేస్తారు అనేది. ఇప్పుడు బెంగళూరులో ఒక స్టాంపీడ్ జరిగింది చిన్నస్వామి స్టేడియం దగ్గర. సో మీరు ఒకవేళ డిఎం అయితే అక్కడ ఏం చేసి ఉంటారు, ఇలా ఒక క్వశ్చన్. అండ్ ఇలానే పొల్యూషన్ తగ్గడం కోసం ఏం ఇండస్ట్రీస్ తెస్తారు, ఇది ఇంకో క్వశ్చన్. సో ఇలా మీరు డిఎం అయితే అని ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఇది కాకుండా మనకి స్టేట్ మీద అవేర్నెస్ కానీ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ మీద అడిగారు. అండ్ నా ప్రొఫైల్లో అదే నా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ నా ప్రొఫైల్ నాకు సంబంధించినవి అలా అడిగారు. మేడం, మీ యొక్క ప్రిపరేషన్లో లా ఎక్సలెన్స్ ఏ విధంగా సహాయపడింది? ఓకే, నేను నా 23-24 అటెంప్ట్లో కొంచెం ఓన్గానే ప్రిపేర్ అయ్యాను ఎక్కువ. ఒక మేబీ సమ్వాట్ ఐసోలేటెడ్ స్టేట్లో కొంచెం. అంటే నేను మెయిన్స్ ఆన్సర్స్ ప్రిలిమ్స్ లైక్ రాసేదాన్ని అండ్ నేనే చూసుకుని నేనే అనలైజ్ చేసేదాన్ని. కానీ ఒక పియర్ సపోర్ట్ ఆర్ మెంటర్షిప్ అనేది కొంచెం మిస్సింగ్ ఉండే. సో ఇక్కడ ఓన్లీ 2025 అప్పుడు ప్రిలిమ్స్ తర్వాత ఇక్కడ కోర్ బ్యాచ్ అనేది ఉంది అని నాకు చెప్పారు. సో ప్రీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి ఇక్కడ స్టడీ హాల్ అనేది ఉండడం అండ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం ఉంది. సో అప్పుడు నేను ఇక్కడ వీళ్ళ డైలీ టెస్ట్ రాశాను. మెంటర్స్గా ప్రీవియస్ ర్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళతో నా పేపర్స్ చూపించడం కానీ డిస్కస్ చేయడం కానీ జరిగింది. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా పేపర్స్ చూపించడం అండ్ నా టెస్ట్ చూపించడం అలా. సో ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది బాగుంది.